హాయగా చల్లగా. తస్లీం గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హై హై జోడు కోసం గోడ దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, ఊర్పులో నిట్టూర్పులో అంత నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హై హై కొండనాగు జోడు చేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం. సందకాడా అందగట్టే ఉందులో ఉందిలే ఎంతో సంతోషం. పువ్వులో మకరందము ఉందే నీ కోసం, తీర్చుకో ఆదాహము ఒలపే జలపాతం. కొంచెమా గాలిలే కోరిక తీరేందుకు, దూరం ఉంటానులే దగ్గరయ్యేందుకు, దాచి పెడతాను నా సర్వము. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. తస్లీం నమస్తే సార్. నమస్తే అమ్మా, చాలా బాగుందమ్మా. మంచి బ్రైట్గా పాడావు. థ్యాంక్ యూ సార్. బ్రైట్గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. Thank ఈ you. పాటలో నాకు రాజకోటి గారి అద్భుత స్వరకల్పనలో గువ్వా గోరింకతో తనదేంటి ఆడిందిలే బొమ్మలాట అదే అని ఒక పార్ట్స్ వస్తాయి. అది
ఆర్కెస్ట్రా అది లేకపోతే పాట లేదు. కేవలం అక్కడుంది మ్యాజిక్ అంతా. ఆడింది లే బొమ్మలాడ. ఇప్పుడు మీరు కార్డు ఇచ్చారు, అలా కాకుండా ఒక మెలోడీ ఇస్తారు. ఆడింది లే బొమ్మలాడ. గమనించా? అక్కడ చాలా చాలా బ్యూటీ ఉందమ్మా. సో నాకు వారి స్వరకల్పనలో వచ్చిన పాటలు నాకు చాలా ఇష్టమైన పాట ఇది. నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడావు. ఇద్దరు పాడిన పాటను ఒక్కదాని పాడడం స్టామినా కావాలి, కష్టమైన విషయమే. నువ్వు సాధించావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్లీమ్ ఎలా ఉన్నావు? సార్ నేను గట్టిగా మాట్లాడితే బాగుండదని చిన్నగా మాట్లాడుతున్నాను. చిన్నగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కాదు కానీ తస్లీం సార్ ఒక్క నిమిషం అండి, మిమ్మల్ని ఇద్దరిని డిస్టర్బ్ చేస్తాను. నేను ఇప్పుడు ఇందాక మిమిక్రీ గురించి మాట్లాడాను కాబట్టి నేను ప్రూవ్ చేస్తాను. మిమిక్రీలో కార్టూనిస్టులు ఏం పట్టుకుంటారో నేను పట్టుకుంటాను. నేను గట్టిగా మాట్లాడితే మా అనే అక్షరాన్ని మౌ అని అనకుండా మాకి మౌకి మధ్యలో అన్నావు కదా, అది నీ స్టైల్. నేను గట్టిగా మాట్లాడితే సో అలా పట్టుకోండి మీరు. వాళ్ళేమో ఆ లక్షణాన్ని పట్టుకోవడం వాళ్ళ వంతు, నీకున్న లక్షణాన్ని పోగొట్టుకోవడం నీ వంతు. ఎందుకంటే లేకపోతే నీకు అది బ్రాండ్ వేసేస్తారు. తస్లీం ఇలాగే పాడదు ఇట్లాగే పాడదు అని బ్రాండ్ పడకూడదు అంటే నువ్వు మామూలు ప్లెయిన్గా మాట్లాడాలి. నేను గట్టిగా మాట్లాడితేను, నేను గట్టిగా మాట్లాడితే చూసా ఎంత బాగుందో. మాట్లాడితే కాదు, నేను గట్టిగా మాట్లాడితే. ఆహా, నీ దగ్గర చాలా వెటకారం ఉంది. మామూలుగా లేదు. బట్ మనం మేనేజ్ చేయగలిగిందంతా కూడా మన ఉచ్చారణలో ఉంది కాబట్టి మాట్లాడితే కాదు. స్లీమ్ సార్ మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? వస్తాయి సార్. తీర్చుకో ఆదాహము. సూపర్. సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్రెజెంట్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు భువనచంద్ర గారు. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా